శ్రీనివాస్ అన్నయ్య, గురువు గారికి గుడ్ మార్నింగ్. గ్రూప్‌లో ఉన్న ప్రతి గుడ్ ఒక్కరికి 64 మంది ఉన్నారు. 64 మంది లీడర్స్‌కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గురువుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా శిరీషమ్మ. గుడ్ కంటిన్యూ మార్నింగ్. అమ్మా. కంటిన్యూ సచిన్. ఓకే అన్నయ్య. నేనందరికీ మీకు పరిచయమే. కొత్త వాళ్ళకి నేను షార్ట్‌కట్‌లో నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు శిరీష సుబ్బారావు. మాది కొండమల్లెపల్లి. ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌కి రాకముందు నేను తెలుగు లెక్చరర్‌గా 8 సంవత్సరాలు పనిచేశాను టీచర్‌గా. అక్కడ పనిచేస్తే నాకు 34,000. 8 సంవత్సరాలు పనిచేస్తే 14,000 నుంచి 34,000 రావటానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. ఈ అవకాశం మాకు 7 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పుడు ఇద్దరికి కలిపి నెలకి 2 లక్షలు, మా సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను కాంట్రాక్ట్ బేసిక్‌లో 2 లక్షలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇదేదో చిన్న కంపెనీ, సబ్బుల కంపెనీ అని 7 ఇయర్స్ బ్యాక్ మా దగ్గరికి వచ్చినప్పుడు చిన్నగా చూసాము. ఇదేందో అర్థం కాక ఎన్నో ఇలాంటివి వస్తాయి కదా అని మేము అంత పట్టించుకోలేదు. రీసెంట్‌గా మా మా గాడ్, మై మెంటర్ విఎస్ఆర్ గురూజీ మళ్ళీ మీ కింద ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమందికి మీ ద్వారా మీరు లైఫ్లో సెటిల్ అయ్యిండ్రు. మీ ద్వారా ఒక్కరి లైఫ్ మారినా దానికి సార్థకం అవుతుంది గురువు గారు అని మాస్టర్ గారు అంటే ఒక్క మీటింగ్ వెళ్ళాము. అన్నయ్య బలవంతం గురువు గారు బలవంతం చేయబట్టి హైతనగర్ మీటింగ్ వెళ్ళి, ఆ మీటింగ్లో మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని అక్కడ సైదుల్ సార్ మీటింగ్ విన్నాక అక్కడ బీబీ మేడం మాటలు కానీ, మన ఇంకా 2-3 గ్రేట్ లీడర్స్ అక్కడ మాట్లాడారు. ఆ మాటలు, బీబీ మేడం మాటలు నాకు అసలు చాలా చాలా మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఒక 4 లక్షలు తీసుకుంటున్నా. నేను 2వ తరగతి చదివిన. ఈ ప్లాట్ఫామ్ రాకముందు నేను స్కూల్లో ఆయాగా పనిచేశాను. ఇప్పుడు నేను ఇందులో నిలబడి 4 సంవత్సరాలు. ఇక్కడ నాకు భూమి మీద ఉన్న డబ్బు వస్తుంది, భూమి నుంచి పోయిన డబ్బు వస్తుంది. 4 లక్షలు అనేసరికి మాకు అసలు మేము షాక్ అయినాం. 2వ తరగతి చదువుకున్నామకి నెలకి 4 లక్షలు ఏంది? మరి మనం ఇన్ని సంవత్సరాలుగా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాం కదా, మరి మనం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మరి ఎక్కడ ఈ డబ్బు ఏ నుంచి వస్తుంది అసలు అని మొత్తం ఆ మీటింగ్ క్లారిటీ తీసుకొని ఇంటికి వచ్చినాక మాకు నిద్ర పట్టలేదు. మనం ఎక్కడ పని చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరిలో స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. కానీ మనము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతలేము, రాని చోట పెడుతున్నాం ప్రతి ఒక్కరం అని. ఆ రోజు మేమిద్దరం డిసైడ్ అయ్యి వెంటనే మా సుబ్బారావు సార్తో నేను మాట్లాడినా, సార్ ఇక నేను చెయ్యను, ఈ జాబ్ ఇక నేను చెయ్యను. అవకాశం లేనప్పుడు నేను పనిచేసిన, అవకాశం ఒక గొప్ప అవకాశం మనకు 7 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు దాని విలువ తెలియక మనం అదృష్టం వచ్చింది, తలుపు తట్టింది. మళ్ళీ సెకండ్ టైం కూడా మన అదృష్టం ఉంది కాబట్టి వెస్టేజ్లో చాలా మంది, కోట్ల మంది ఉన్నారు జనాలు. ఆ కోట్ల మందిలో మన కాడికి మళ్ళీ రెండోసారి వచ్చిందంటే మనం ఎంతో అంత అదృష్టం చేసుకున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చింది. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు అని మా సుబ్బారావు సార్తో మాట్లాడి నేను వెంటనే కాలేజ్కి వెళ్ళి నా రిజల్ట్ లెటర్ రాసిచ్చిన. నెక్స్ట్ డేనే నా జాబ్కి నేను ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ వెస్టేజ్లో నేను ఇప్పుడు చేయబట్టి 1.5 ఇయర్ అవుతుంది. మమ్మల్ని నడిపిస్తున్న మా గురువు గారు విఎస్ఆర్ గురూజీకి నువ్వు నిలబడమ్మా, నువ్వు నిలబడు, ఎంతోమందికి ఆదర్శంగా ఉంటావు, నిన్ను గెలిపించే బాధ్యత నాది. నాకు రావడం కాదు, మీ అందరికీ నీకు రావాలి, నిన్ను నమ్ముకొని వచ్చిన టీం అందరికీ వస్తేనే నాకు తృప్తి అని. అన్నయ్య ఈ వయసులో కూడా మీరెంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీకు ఫస్ట్ పాదాభివందనాలు. నన్ను నడిపిస్తున్న మా మెంటర్ విఎస్ఆర్ గురూజీ, నాకు ఇప్పుడు ఆ మాటలు నాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తాయి. నువ్వు నిలబడమ్మా, నువ్వు నిలబడు, గెలుస్తావు, నిన్ను గెలిపించే బాధ్యత నాదని గెలిపిస్తున్న మా అన్నయ్యకు మరొకసారి జూమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఫస్ట్ చెక్ వచ్చేసి 700 రూపాయలు, నా హైయెస్ట్ వోచర్ 39,202 రూపాయలు సార్. రేపు 10వ తారీఖు వచ్చే చెక్కు నేను 10వ తారీఖే చెప్తాను, మళ్ళీ జూమ్ తీసుకుంటా 10వ తారీఖు. ఆ రోజు నేను చూపిస్తాను. నా గోల్ ఏంటంటే, మా సారు 23 సంవత్సరాలు కష్టపడితే 6,000 నుంచి 1,40,000 రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ అపాయింట్మెంట్ 6,000, 2003లో జాబ్ వచ్చింది మా సుబ్బారావు సార్కి. ఇప్పుడు 2026 1,40,000 పడటానికి 23 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, జూమ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పని చేయాలి? ఆయమ్మ 4 సంవత్సరాలు నిలబడితే 4 లక్షలు ఏంది? 23 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తే 1,40,000.
అక్కడ బాస్ ఉంటాడు, ఇక్కడ బాస్ ఉండడు, ఎవరు ఉండరు, మన ఇష్టం. మరి ఎక్కడ పని చేయాలి? ఇంకా 10,000కు 20,000కు 30,000కు పొద్దున లేసి 7 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు 12 గంటలు పని చేసినా కానీ నో యూజ్. ఏమన్నా జీవితాలు మారుతున్నాయా? మన కోరికలు మనం ఏమైనా ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా? చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, కానీ అవి ఏమీ ఫుల్ఫిల్ కాకుండానే మన జీవితం ఇక పైకి వెళ్ళిపోతాం మనం. కానీ ఈ చిన్న జీవితంలో వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని గెలవాలంటే ఒకటే ఒక ఆప్షన్, వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి, అందులో వన్ అండ్ ఆల్ బెస్ట్ ఆప్షన్ ఏది అంటే మన వెస్టేజ్. మరి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం కావాలి అంటే ఏం చేయాలి? నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఇదే. నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు వెస్టేజీ మీటింగ్ వచ్చినాము, తెలుసుకున్నాము. మరి ఇందులో సక్సెస్ కావాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇలా వచ్చాము అలా సక్సెస్ కావాలి, చెక్కులు రావాలంటే రావు. ఇప్పుడు మనం చెట్టు పెట్టగానే మనకు ఫలాలు ఇస్తుందా? మనకు మామిడి చెట్టు పెడతాం, మామిడి చెట్టు పెట్టగానే మనకు ఫలాలు ఎలా అయితే ఇయ్యదో, ఒక వరి చేను పెట్టగానే మనకు వడ్లు కూడా రావు మన ఇంటికి. 6 నెలలు పంట చేతికి రావాలంటే 6 నెలలు పడుతుంది. తల్లి గర్భంలో పిల్లగాడు పురుడు పోసుకొని జీవం పోసుకొని బయటికి రావాలంటే 9 నెలలు పడుతుంది. మరి మన సక్సెస్ కూడా రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ టీం వర్క్ కాబట్టి అక్కడ మనం ఎన్ని సంవత్సరాలు చేసినా మన బతుకులు మారవు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం కావాలంటే నేను కొన్ని టిక్స్ చెప్తాను సార్. ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు నమ్మి పనిచేస్తే గెలవాలని ఎవరికైతే కసి ఉంటుందో, బర్నింగ్ ఉంటుందో వాళ్ళు 1 year నేను చెప్పిన పరంగా పనిచేయండి. మీకెందుకు సక్సెస్ రాదో చూసుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం కావాలంటే మనకు ఈ బిజినెస్లో ఇలా వెళ్తే అలా సక్సెస్ కావచ్చని ప్రతి ఒక్కరు అనుకుంటారు సార్. ఎందుకు అంటే మన కుటుంబంలో బిజినెస్లోకి వెళ్ళిన వారిని చూసి అక్కడ వాళ్ళకి లక్షలు వస్తున్నాయి, ఇక్కడ వాళ్ళ లక్షలు వస్తున్నాయి, వాళ్ళు సంపాదిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే నా కళ్ళ ముందే లక్షల్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ముందు ఎంతోమంది మనం అనుకుంటుంటాం, మనకు తెలిసిన వాళ్ళు, ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ గురూజీ కానీ, మన విఎస్ఆర్ గురూజీ కానీ, మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్లో చాలా చిన్న జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోయారు అని మనం ఎక్కడో అక్కడ మనం వాళ్ళ పేర్లు తీసుకొని ఎవరికో ఒకరికి మనం చెప్తుంటాం. కానీ మనం వాళ్ళకి చెప్తుంటాం, కానీ వారిని చూసి మనం జాయిన్ అవుతాము. అరే వాళ్ళే సంపాదిస్తున్నారు కదా, మరి మన వల్ల ఎందుకు కాదని మనం జాయిన్ అవుతాము. చాలామంది అలా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎంతోమంది బిజినెస్లోకి వెళ్ళి కోట్లు లక్షలు సంపాదిస్తున్నారని వాళ్ళని చూసి మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతాం. కొంతమంది ఇలాంటి వ్యక్తులు వస్తారు, జాయిన్ అవుతారు, ఐడి తీసుకుంటారు, 4 నుంచి లేదా 5 నెలలు పనిచేస్తారు. చేసినాక మాకు డబ్బులు వస్తలేవు, మేము ఐడి వేసి 5 నెలలు అయింది, 6 నెలలు అయింది అని జాయిన్ చేసిన వాళ్ళను ఇక విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే 5 నెలలు 6 నెలలు అయింది, ఏంది మాకు, వాళ్ళకేమో మరి వాళ్ళకు వేలు వస్తున్నాయి, మాకు కనీసం 10,000 అన్నా వస్తలేవు, 5,000 అన్నా వస్తలేవు అని జాయిన్ చేసిన వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. దాదాపు 4 నుంచి 5 నెలలు అవుతుంది నేను వచ్చి ₹1 కూడా రావట్లేదు, కేవలం నేను జాబ్ వదిలిపెట్టి వచ్చాను అని కూడా గొడవ పడుతుంటాను. నేను చాలామంది ఇక్కడ ఏంటంటే జాబ్ వదిలిపెట్టి నేను వెస్టేజ్ దాంట్లోకి వచ్చాను, నాకు ఇందులో మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను, అయినా నాకు డబ్బు వస్తలేదని చాలామంది గొడవ పడుతుంటారు మనతోటి. కానీ వారికి ఇతనికి ఎందుకు సాధ్యమైతలేదు, మరి వాళ్ళకి ఎందుకు సాధ్యమైందంటే అందరినీ చూసి అతను బిజినెస్లోకి వచ్చాడు తప్ప ఫస్ట్ తన మీద తనకు నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకు వస్తున్నాయి డబ్బులు, వీళ్ళకు వస్తున్నాయని వాళ్ళని చూసి వచ్చిండు, కానీ తన మీద తనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు. ఇలా రాగానే అలా సక్సెస్ అయ్యే బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. మన కోసం మనల్ని నమ్ముకొని వస్తే సక్సెస్ అవుతాం సార్. ప్రతి ఒక్కరం మేడం సార్ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే మన కోసం సెల్ఫ్ మోటివేషన్, ఎవరైతే మనం సెల్ఫ్ మోటివేషన్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని వస్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నెట్వర్క్ బిజినెస్ అంటే అప్లైనర్ కోసమో డౌన్లైన్ కోసమో ఎవరి కోసమో చేసే బిజినెస్ కాదు.
మనం అప్లైనర్ కోసమో లేదా లైఫ్ లైనర్స్ కోసమో చేసే బిజినెస్ కాదు. ఎదగాలనే కోరిక, ఖచ్చితంగా నలుగురికి హెల్ప్ చేయాలనే కృతనిశ్చయం, ఖచ్చితంగా ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదల ఎవరికైతే ఉంటుందో ఈ రంగం ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది. ఎదగాలనే కోరిక ఖచ్చితంగా ఉండాలి. నలుగురు సహాయం చేయాలనే కోరిక ఉండాలి, కృతనిశ్చయం ఉండాలి. మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఎలా సక్సెస్ కావాలి మరి ఈ మార్కెటింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ కావాలంటే మన ఫ్యామిలీని పోషించడానికి ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అవుతాం. మనం ఎక్కడో అక్కడ మనకి బిజినెస్ అవకాశం రానప్పుడు మన ఫ్యామిలీ కుటుంబ పోషణ కోసం ఎక్కడో అక్కడ జాయిన్ అవుతాం. 10,000కో 20,000కో 30,000కో మొత్తానికి ఒక శాలరీ ఫిక్స్ చేసుకొని మనం పనిచేస్తుంటాం ఎక్కడో అక్కడ. కానీ డ్యూటీలో జాయిన్ అవుతాం. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నెలలో 30 రోజులు కనీసం 12 గంటలైనా అక్కడ పనిచేయాలి. అప్పుడు మాత్రమే మన బాస్ మనకు శాలరీ ఇస్తాడు. అవునా కాదా? అందరికి ఒకసారి హ్యాండ్ స్ట్రెచ్ చేయండి. అవునా కాదా? అక్కడ మనం చేసే జాబ్లో 10,000కో 20,000కో మనం శాలరీ ఫిక్స్ చేసుకొని డ్యూటీలో జాయిన్ అవుతాం. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నెలలో 30 రోజులు 12 గంటలు పనిచేయాలి. అప్పుడు మాత్రమే మన బాస్ మనకు నెలకు ఇంత శాలరీ అని మనకి ఇస్తాడు. కాదు, కూడదని చెప్పేసి 30 రోజుల్లో 15 రోజులు 20 రోజులు పనిచేస్తానంటే మన శాలరీ ఏమవుతుంది? కట్ చేస్తుండు. మన సగం శాలరీ రావచ్చు కానీ మనకు హెల్త్ బాగాలేకపోయినా, మన పిల్లలకు హెల్త్ బాగాలేకపోయినా, మన భార్యకు హెల్త్ బాగాలేకపోయినా, మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం వాటిని డుమ్మా కొట్టేసి ఖచ్చితంగా మనం డ్యూటీకి వెళ్ళాలి. ఎందుకు అంటే శాలరీ కావాలి కాబట్టి. ఇది ఉద్యోగంలో మనం చేసే పని. దాదాపు 8 గంటల నుంచి 12 గంటలు మనం జాబ్లో వర్క్ చేస్తుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగున్నా బాగాలేకున్నా అక్కడ పనిచేయాలి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగిగా మారాలి. ఇక్కడ మనం అక్కడ ఎంత పని చేసినా మనకు అక్కడ దాదాపు 12 గంటలు పనిచేసిన అక్కడ శాలరీ ఇస్తాడు. ఎంత హెల్త్ బాగాలేకపోయినా, ఫంక్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా అక్కడ డుమ్మా కొడితే మన శాలరీ కట్ చేస్తారు. మరి అక్కడ ఎలా ఉద్యోగిగా పొద్దున్న లేచి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎలా అయితే మనం పనిచేస్తామో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా జాయిన్ అయిన తర్వాత ఒక ఉద్యోగిగా మారిపోవాలి. అక్కడ బాస్ ఉంటాడు, ఇక్కడ బాస్ ఉండడు. నెట్వర్క్ మార్కెటింగ్లో బాస్ ఉండడు, అంతే తేడా. ఇండిపెండెంట్ బిజినెస్గా ఈజీగా ఉంటుందని జాయిన్ అవుతారు చాలామంది. కానీ బాస్ లేకపోవడం వల్ల అతను 30 రోజులు పనిచేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ఇప్పుడు చాలామంది గ్రూప్లో మన జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది జాబ్ పర్సన్స్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీకుగా సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే అక్కడ బాస్ ఉంటాడు కాబట్టి అమ్మో తిడతాడేమో, వెళ్ళకపోతే శాలరీ కట్ చేస్తాడేమో, వెళ్ళాలి అని. ఇప్పుడు మీటింగ్ ఎంతోమందిని ఇన్వైట్ చేసినా కానీ నాకు సెలవు దొరుకుతలేదు. అక్కడ బాస్ ఉంటాడు కాబట్టి అక్కడ టైం టు టైం మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇక్కడ ఎలాంటి బాస్ ఉండడు కాబట్టి ఇక్కడ ఏముంటుంది, మీరు జాయిన్ అవుతారు కానీ 30 రోజులు పనిచేయరు. ఎందుకు పనిచేయరంటే ఇక్కడ బాస్ ఉండడు. ఎవరు అడిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు నువ్వు ఈరోజు రాలేదు, ఈరోజు ఎందుకు హోమ్ మీటింగ్ చేయలేదు, ఇక్కడ ఎందుకు నువ్వు పని చేస్తలేవు అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చేస్తా లేకపోతే లేదు అని వదిలేయడం వల్ల ఇక్కడ 30 రోజులు పనిచేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక ఉద్యోగి జాయిన్ అయిన తర్వాత ఎట్లయితే కమిట్మెంట్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడో శాలరీ కోసం, అలాగే ఒకే ఒక్క సంవత్సరం నమ్ముకున్న సెక్టార్లో మన వెస్టైల్లో మనం ఎక్కడైతే మనం ఇక్కడ సక్సెస్ కావాలని మీరు డిసైడ్ అయి పనిచేస్తారో, మీరు నమ్ముకున్న కంపెనీతో, నమ్ముకున్న ప్రొడక్ట్స్తో ఒక్క సంవత్సరం మీరు ఉద్యోగిగా పని చేయగలిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరు సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా ఐడి తీసుకున్న తర్వాత మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఖచ్చితంగా మీ బాస్ కోసమో మీ శాలరీ కోసమో కాకుండా మీరు ఎదగడానికి, మీరు అనుకున్న రంగంలో నెంబర్ 1 కావడానికి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక 1 year ఉద్యోగిగా ఇక్కడ వెస్టేల్లో పనిచేయండి. ఒక 1 year
ఐడి తీసుకున్నాక ఏం చేయాలి, ఉదయం ఉద్యోగిగా మారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఖచ్చితంగా ఎవరి కోసమో, మీ అప్లైనర్ కోసమో, డౌన్లైన్ కోసమో కాకుండా మీరు ఎదగడానికి, మీరు అనుకున్న రంగంలో నెంబర్ 1 పొజిషన్ మన విఎస్ఆర్ గురూజీ లాగా, ఎంఎస్ఆర్ గురూజీ లాగా, బీబీ మేడం లాగా వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో, లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారో, అలా మనకు కూడా ఆ పొజిషన్ మనకు కూడా రావాలంటే, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ 1 ఇయర్ ఉద్యోగిగా పనిచేయండి. మీరు మీ పర్సనల్ కానీ లేదా మీ టీంతో కానీ 10 నుంచి 20 మందిని కలవండి రోజు. మనం ఇలా రోజు ఏం చేయాలి మరి, 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అంటే రోజుకి మీరు ఇక్కడ వచ్చి నేర్చుకొని మీరు పర్సనల్గా కలుస్తారా లేదా మీ టీంతో కలుస్తారా, మొత్తానికైతే 10 నుంచి 20 మందిని కలవండి రోజు. 10 నుంచి 20 మందిని ఎట్లయితే ఉద్యోగానికి మనం ఒక బాక్స్ పెట్టుకొని బయలుదేరుతామో, లంచ్ బాక్స్ పెట్టుకొని బయలుదేరుతామో అంత కమిట్మెంట్గా ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 20 మందిని కలిస్తే తప్ప మీరు ఇంటికి తిరిగి రాకుండా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో రోజు నేను 10 మందిని లేక మ్యాక్సిమం 20 మంది అనుకొని బయటికి వెళ్ళండి. 20 మందిని అనుకొని బయటికి వెళ్తే కనీసం 10 మందినైనా కలుస్తారు. 10 మందిని కలిస్తే కనీసం అందులో మనకు దేవుడు ఎక్కడో మనకు చేసే పనిలో ఖచ్చితంగా నీతి నిజాయితీ చూసి మనకు ఎక్కడో అక్కడ 10 మందిలో ఒక్కనన్నా మనకు లీడర్గా మనకు అప్రోచ్ చేస్తాడు. మనం ఆ ఒక్క లీడర్ని పట్టుకొని వెళ్తే మన టీం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలా 20 మందిని కాకపోతే ఒకరిని ఇద్దరిని కలిసినాం అనుకోండి, ఆ ఒకరిద్దరు ఇంకా ఎవరో ఒకరు నెగిటివ్ మాటల వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా డైలీ 20 మందిని కలవండి లేదా మ్యాక్సిమం 10 మందిని కలవండి. అలా కమిట్ అయ్యి మీరు వర్క్ చేసే సక్సెస్ మీదే. 10 నుంచి 20 మందిని కలిసేటప్పుడు ఏ ఉద్దేశం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా 1 ఇయర్ మీరు చేయాల్సింది కఠోర దీక్ష. ఇప్పుడు మనం స్వామిమాలలేసి 41 రోజులు ఎలా పూజ చేస్తారో, కఠోరమైన దీక్ష ఎలా అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా ఖచ్చితంగా మీరు 1 ఇయర్ కఠోర దీక్ష చేయాలి. టీంతో ప్రేమతో మళ్ళీ మన విఎస్ఆర్ గురించి ప్రతి ఒక్కరితోటి అమ్మ చెప్పండి అమ్మ ఎంత ప్రేమగా మాట్లాడతారో, అందరూ టీంతో ప్రేమగా ఒక సిస్టర్లా, ఒక అమ్మలాగా, ఒక అన్నలాగా, ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి కంటికి రెప్పలాగా మన టీంని కాపాడుకోవాలి. టీంతో మనం ఎవరు బాసిజం చూపించొద్దు. ఈ మంత్లో మీరు ఈ మంత్లో పేమెంట్ తీసుకోవాలి అంటే నేను మీకు అప్లైనర్ మీరు అడగాల్సిందల్లా నేను ఈ మంత్లో నేను అచీవ్ కావాలి, నాకు పేమెంట్ రావాలి, నేను ఏం చేయాలని మీరు అడగండి మీ అప్లైనర్ని, మీ సీనియర్స్ని. అలా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఎంతో అంత ఎన్విరాన్మెంట్ మీకు చూపిస్తారు. ఖచ్చితంగా మీరు అడిగితే తప్ప అది మీలో కసి రావాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మనం గుర్రాన్ని వాటర్ తాగించడానికి వాటర్ దగ్గర తీసుకెళ్తాం కానీ వాటర్ తాగించలేము. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎవరైతే పని చేయాలి, నేను ఇందులో సక్సెస్ కావాలని మీకుగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఎంతసేపటికి మనము మీటింగ్ రండి, నేర్చుకోండి, హోమ్ మీటింగ్ పెట్టండి, మనం ఎంత చెప్పినా అది వాళ్ళకి ఎక్కదు. ఎప్పుడైతే నేను గెలవాలి, నేను నా ఫ్యామిలీ ఒక కంఫర్ట్ జోన్లో పెట్టాలి, నేను లేకపోయినా డబ్బు రావాలని ఎవరైతే డిసైడ్ అయ్యి పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మన సీనియర్స్ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. టీం ఎదిగితే నెట్వర్క్ మార్కెటింగ్లో మీ ఎదుగుదల కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మనల్ని చూసి మన టీం లీడర్స్ కూడా ఉద్యోగిగా మారుతారు. ఎప్పుడైతే మనము బర్నింగ్ గెలవాలి ఎంఎస్ఆర్ గురూజీ చెప్తాడు, మంట పెట్టినా అని ఉంటాడు. ప్రతి ఒక్క మీటింగ్లో టాకాలు అంటించినా 20 టాకాలు అంటించినా 20 టాకాలు అతుక్కోలేదు. ఎంత చెప్పినా కొంతమందికి ఒక్క టాకాకే అతుక్కొని ఇప్పుడు దూసుకెళ్తున్నారని ఎంఎస్ఆర్ గురించి ఎన్నో మీటింగ్లో చెప్తుంటారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మనం పని చేస్తే మన కింద లైఫ్ లైనర్స్ కూడా మనల్ని చూసి చాలా మంది పని చేస్తారు. అదే వాళ్ళే చేస్తున్నారు కదా, మన డ్రెస్సింగ్ కానీ, మన మాట తీరు కానీ, మన నడవడిక చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్గా మారాలి.
మనల్ని ఎలా అయితే రోల్ మోడల్‌గా తీసుకోవాలి. అలా మనం ఫస్ట్ మారాలి. మనం మారితే మనల్ని చూసి మన టీమ్ వాళ్ళు మారుతారు. మనమే డీలా ఉంటే మన టీమ్ వాళ్ళు గూడా డీలా అయిపోతుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ మనకు కొన్ని ఫుల్‌ఫిల్ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఎవరైతే బ్యాంక్ బ్యాలెన్స్ కావాలనుకుంటారో లేదా ఫారిన్ టూర్స్ చాలా మందికి ఎన్నో గోల్స్ ఉంటాయి, కలలుంటాయి. ఫారిన్ టూర్స్ పోవాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలన్నా, ఇక్కడ సమాజ సేవ చేయాలన్నా ఈ వెస్టేజ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఆ దిశగా మీ కోరికల్ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. 3 సంవత్సరాలు ఎంతో ఇష్టంతో పనిచేయండి ప్రతి ఒక్కరు. జస్ట్ 3 సంవత్సరాలు. ఇక్కడ బయట మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బయట పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ఎంత చేసినా 20,000, 30,000 తప్ప మీ లైఫ్ మారదు. ఇక్కడ జస్ట్ 3 సంవత్సరాలు ఇష్టంతో పనిచేయండి. జీవితకాలం తరతరాలు ఎంజాయ్ చేసే మన వెస్టేజ్ 3 జనరేషన్ ప్లాన్ ఉంది కాబట్టి మనం 3 సంవత్సరాలు ఎంతో టీమ్ వర్క్‌తో పనిచేస్తే మనం భూమి మీద వస్తే తర్వాత మన పిల్లలు ఆ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ చాలామంది నేను గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా ఐడీ తీసుకొని ఈ బిజినెస్ ఆషామాషి బిజినెస్ కాదండి. ఖచ్చితంగా మీరు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్, 3 ఇయర్స్ నిలబడితే సక్సెస్ మీదే ఉంటుంది. లక్షల్లో డబ్బులు రావాలంటే కొన్ని మనం లక్షణాలు మార్చుకోవాలి. మన గురూజీ మనకు చాలా సార్లు చెప్తుంటాడు. మీరు లక్షలోకి రావాలంటే లక్షణాలు మార్చుకోవాలని. చాలా లక్షణాలు మార్చుకుంటే లక్షలొస్తాయి. ఫస్ట్ మనం ఈగో పక్కన పెట్టి వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేది మనకు కొంచెం సిగ్గు గూడా ఉంటుంది. ఆ సిగ్గు అన్నీ పక్కన పెట్టేసి మనం గెలవాలి అనుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మనదే. ఎవరి కోసమో కాదండి, మన ఫ్యామిలీ కోసం మన రాత మారాలి, మన పిల్లల రాత మారాలనుకొని డిజైర్ మంట పెట్టుకొని ఇప్పుడు ఎంతో మంట పెట్టుకొని పనిచేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మనల్ని నమ్ముకొని వచ్చిన టీం వాళ్ళకు కూడా నేను జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ నిలబడండి. ప్రతి ఒక్కరు ఒక 2 ఇయర్స్ నిలబడండి. స్వామి మాల వేస్తే 41 రోజులు ఎలా మనం అయితే ఉంటామో, అలా కఠోరమైన దీక్ష, పట్టుదల ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఖచ్చితంగా ఇక్కడ పని చేయండి. మీ లైఫ్ ఎందుకు మారదో చూసుకుందాం. ఇక్కడ మనకు గురువుగారు విఎస్ఆర్ గురూజీ ఉన్నారు, సుబ్బారావు సార్ ఉన్నారు, ఎంఎస్ఆర్ గురూజీ ఉన్నారు. వాళ్ళు ఏ బాట అయితే పరిచారో, పూలబాట పరిచారు, ఆ పూల బాటలో మనం కూడా నడుద్దాం. వాళ్ళు ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అప్పుడు ఆ రోజులలో. ఇప్పుడు చాలా మంచి బాట పరిచారు. ఆ బాటలో మనం నడుద్దాం. నడిచి మనం గెలుస్తూ నలుగురిని గెలిపించే ఒక మంచి అవకాశం ఏది ఉండదు. బయట ఎన్నో వస్తుంటాయి, ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు మనం మీటింగ్ విని చాలా ఉత్సాహంతోటి వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని నిరుత్సాహపరుస్తుంటారు. అలా నిరుత్సాహపడొద్దు అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలంటే చాలా మీటింగ్స్ అటెండ్ కావాలి. ఇక్కడ మీటింగ్ రమ్మంటే చాలామంది ఆల్రెడీ మేము విన్నదే కదా, చూసిందే కదా, ఇంకేముంది అనేది చాలామంది ఆలోచిస్తారు. మీటింగ్ వస్తే ఎంతోమంది అక్కడ గెలిచిన వాళ్ళు ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళ ఒక్కరి మాటల వలనైనా మన మైండ్ మారుతుంది. అందుకే మీటింగ్ వస్తే మీతో పాటు ఒక్కనైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీటింగ్ అని పోస్టర్ రాగానే ఎప్పుడు ఎక్కడ అనేదే రావాలి. మేము ఆల్రెడీ వచ్చిందే చూసిందే అనేది మాత్రం రావద్దు. ఎప్పుడు ఎక్కడ అంతే అవే రావాలి. ఈ 1 ఇయర్ ఈ లక్షణాలు మీలో నింపుకోండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని చూసి మీ టీం వాళ్ళు కూడా మీరు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. మీటింగ్ రాగానే వాళ్ళని టికెట్స్ బుక్ చేయమనాలి. మనకు పోస్టర్ రాగానే ఫస్ట్ మీరు సెల్ఫ్గా మీ కనీసం ఒక 5 టికెట్లైనా 10 టికెట్లైనా బుక్ చేసి అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం. మీటింగ్ 10వ తారీఖు ఉంటే 10వ తారీఖు రోజే కొడుతుంటారు చాలామంది. అలా కాకుండా ముందు రోజే మీ పోస్టర్ వచ్చిన ఫస్ట్ రోజే నా టీమ్ టికెట్స్ అని కొట్టండి, గ్రూప్లో సెండ్ చేయండి. ఇక్కడ ఒక్కసారి నేను
నేను చెప్పేదేందంటే లాస్ట్‌గా చివరిగా ఒక మాట. మా పేరెంట్స్ గూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్. మా అమ్మ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిజేసి రిటైర్డ్ అయింది. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా సార్ గూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. అయినా గానీ మేము కంఫర్ట్ జోన్ ఇద్దరికి కలిపి దగ్గర దగ్గర 2,00,000 శాలరీ పెట్టుకొని మేము ఈ వెస్టేజ్‌ని మేము కంఫర్ట్ జోన్‌ల నుంచి అన్‌కంఫర్ట్ జోన్‌లకొచ్చి ఎందుకు పని చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పని చేస్తున్నాము? ఇంకా ఉద్యోగాల కోసము, ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం సెర్చింగ్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ఏముంది చెప్పండి? మీటింగ్ విన్నాక గూడా వాళ్ళ ఆలోచన మార్చుకుంటలేరు. ఇంత గొప్ప అవకాశం ఉంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నిలబడితే మిమ్మల్ని గెలిపిస్తా అనే మంచి లీడర్స్ ఉన్నారు. మంచి సీనియర్స్ లీడర్స్ ఉన్నారు. మళ్ళీ జాబ్ సెర్చింగ్. మళ్ళీ 20,000, 30,000 పొద్దున్న లేస్తే హడావుడి బతుకులు. ఏమొస్తుంది? ఏం మారుతుంది జీవితం? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఎక్కడ ఎంత పని చేసినా, ఏ జాబ్ చేసినా ఎగ్జాంపుల్ సుబ్బారావు సార్‌నే తీసుకోండి. 1,40,000 వచ్చే సుబ్బారావు మాస్టారు ఇప్పుడు 6 నెలలు లీవ్ పెట్టి వెస్టేజ్‌లో చేస్తున్నాడు. పిచ్చి పట్టి చేస్తున్నారా అండి? ఇప్పుడు మాకు జీరో ఇన్‌కమ్ మంత్లీ. అయినా ఎందుకు అంటే ఫ్యూచర్ ఉంది. మనకు ఎంతో అంత ఉంది. మనల్ని నమ్ముకొనొచ్చిన టీమ్ వాళ్ళని గెలిపించాలని 6 మంత్స్ లాంగ్ లీవ్ పెట్టి 1,40,000 అసలు వదిలిపెట్టేసి ఇందులో చేస్తున్నాం ఇద్దరం కలిసి. ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చేస్తున్నాం? మాకు తెలియనప్పుడు మేము ఇది సబ్బుల కంపెనీలానే చూసినాం. ఈ సబ్బుల గురించి నలుగురు చెప్తే ఏమనుకుంటారో అనే ఒక చిన్న ఆలోచనతోటి 7 సంవత్సరాల క్రితం మేము దాన్ని పక్కన పెట్టేసినాము. ఈ సబ్బుల కంపెనీ కాదు, డబ్బుల కంపెనీ ఇది అని ఎంత తోడినా తోడుకోవచ్చు. ఇది ఒక వజ్రాల మూట, వజ్రాల గని అని మాకు అర్థమైనాక అసలు మేము ప్రాణం పణంగా పెట్టి ఇందులో పని చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ ఎంత చేసినా లేదు లైఫ్. ఎన్ని సంవత్సరాలు, ఇంకా 18 సంవత్సరాలు ఉంది సర్వీస్ మా సార్‌కి. అక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా నో యూజ్. ఇక్కడ జస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ దేవుడు ఆయుష్ ఇస్తే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఖచ్చితంగా నిలబడతాము. నిలబడి ఇందులో మంచి సక్సెస్ తీసుకుంటూ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మా టీం వాళ్ళని కూడా గెలిపించాలి. ఒక 2 ఇండ్లనైనా మా వీఎస్ఆర్ అన్నయ్య చెప్పిండు, అమ్మ మీకెంతో అంత ఉందిరా, మీ ద్వారా ఈ జీవితం ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఎంతోమంది వాళ్ళు పోరాటం చేసిర్రు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగం. ఇక్కడ ఎంఎస్ఆర్ గురూజీ కూడా ఒకప్పుడు చిన్న స్థాయి జీవితం, ఇప్పుడు ప్రతి 1,00,000 మందికి ఆరాధ్య దైవం. మరి మన ఇండ్లల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఇక్కడ ఉంటదో ఉండదో కానీ ఎంఎస్ఆర్ గురూజీ ఫోటో ఉంటుంది. ఎందుకు? ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో చిన్న జీవితం ఎంఎస్ఆర్ గురూజీది. అతని జీవితం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఎంఎస్ఆర్ గురూజీని ఫోటో ఉంటుంది. ఎంఎస్ఆర్ గురూజీని ఎలా ఆరాధిస్తారో, ఎంత ప్రాణంగా పెట్టి పూజిస్తారో మనందరికి తెలిసిన విషయమే. మరి చూడండి, మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఎంఎస్ఆర్ చేసింది ఏంది అంటే మైండ్ సెట్ మార్చుకున్నాడు. నేను మారాలి, నా లైఫ్ మారాలని కఠోరమైన దీక్ష పూనుకున్నాడు. జస్ట్ 7 సంవత్సరాలలో 1,00,000 మందికి ఆరాధ్య దైవమైండు. అది కదా జీవితం అంటే. ఏదో ఉన్నమా, తిన్నమా, బతికినమా, సచ్చినమా, ఏదో నలుగురు మనం పోయినాక నలుగురు రావటానికి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంఎస్ఆర్ గురూజీకి ఏమన్నా అయితే 1,00,000 కళ్ళు దడుస్తాయి. అది కదా జీవితం అంటే. మరి అవకాశం ఆయనకి 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి. మరి మనకి 2 చేతులున్నాయి, మనకు 2 కాళ్ళున్నాయి. ఆయన వల్ల అయింది, మన వల్ల ఎందుకు కాదు? ఏంది అంటే పాజిటివ్. ఏదైనా పాజిటివ్‌గా తీసుకొని ఇక్కడ నెగెటివ్ చాలా సమాజం నెగెటివ్ ఉన్నది. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటుంటారు, మనం నిరుత్సాహపరిచే మాటలు అంటుంటారు. అవన్నీ పక్కన పెట్టి మనము గెలవాలి. ఈ గెలవాలంటే మనం నిలబడాలంటే మోర్ మీటింగ్స్ రావాలి. మోర్ మీటింగ్స్ వచ్చి మీ లైఫ్ మీరు మీతో పాటు మిమ్మల్ని తీసుకొచ్చిన గురువులకి గురుదక్షిణ ఇవ్వాలంటే వాళ్ళ గురువులు కోరుకునేది ఏందండి? మీరు సక్సెస్ కావడమే. ఏమీ కోరుకోరు. బయట సమాజంలో ఏముంటదంటే
పైకి ఎదుగుతుంటే, పైకొస్తుంటే చాలామంది ఓర్చుకోలేని వాళ్ళుంటారు. మన ఇంట్లో వాళ్ళే, మన తోడబుట్టిన వాళ్ళే ఓర్చుకోలేని వాళ్ళు. సమాజం అలాంటిది. ఇప్పుడు మనం గెలవాలి, గెలవాలని మనల్ని ఈ 24 గంటలు మనల్ని ప్రోత్సహించేది ఎవరు అంటే, మన అప్లైనర్స్, మన మెంటర్స్. మరి వాళ్ళ చేయి పట్టుకొని మీరందరూ ఎవరైతే బర్నింగ్ డిజైర్ తోటి ఇందులో గెలవాలని అనుకుంటారో వాళ్ళందరికీ ఆల్వేస్ వెల్కమ్. నేను పని జేయాలి. నేను ఈ మంత్ చెక్ తీసుకోవాలి. నేను ఈ 1 ఇయర్ మొత్తంలో 1 ఇయర్ డిసెంబర్ వరకు 1,00,000 తీసుకోవాలంటే నేనేం చేయాలి? అదొక్కటి అడగండి మమ్మల్ని. అదొక్కటి అడిగే వాళ్ళు ముందుకు రండి. ఎవరైతే అలా ముందుకొస్తారో ప్రతి ఒక్కరు డిజైర్ ఒక మంట పెట్టుకొనొస్తారో వాళ్ళని గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారావు సార్‌కి, వీఎస్ఆర్ గురూజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్, ధన్యవాదాలు సార్. సుబ్బారావు సార్ థ్యాంక్ యూ సార్. జై హింద్, జై వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. నేను మాట్లాడితే బాగుండదు, వేస్తారు గురువు గారు. సార్ బిజీగా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్. ఓకే, గుడ్ మార్నింగ్. సూపర్ వండర్ఫుల్ సెషన్ అమ్మా శిరీషమ్మ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది. సో ఒక్కటే గెలవాలంటే మనం కొంతమందిని గెలిపించాలి. అందరూ కూడా మీరు డిసైడ్ అవ్వండి. మెప్లైనర్ దగ్గర కూర్చొని నేను 1,00,000 తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. అట్లాగే జూమ్ లో 72 మంది ఉన్నారు. సో ఈ 72 మందికి అవకాశం ఉంది, అవకాశం లేకపోలేదు. ప్రతి ఒక్కరూ డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాము. సో మేడం చెప్పిన మాటలు నాకు కూడా చాలా కనెక్ట్ అయినాయి. సో అందరం సక్సెస్ అవ్వటం కోసం అద్భుతమైన ప్లాట్ఫారం సార్. ఎక్కడా కూడా ఎన్నో చోట్ల ఓడిపోవచ్చేమో కానీ ఈడ మాత్రం గెలవచ్చు. ఈడ గెలుస్తాం అంతే నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది అసలు ఏమి సమాజంలో గుర్తింపు కానీ, మాట్లాడటం చేత కావటం కానీ, ఏం పని చేయలేకపోవటం కానీ, డబ్బు లేకపోవటం కానీ, వీటన్నిటికీ వెస్టీజ్ అనేది ఒక సొల్యూషన్ అని చెప్తాను. ఎంఎస్ఆర్ గారు చెప్తుంటాడు ఈ మాట. ఎక్కడైనా అన్ని చోట్ల ఓడిపోవచ్చాం కానీ వెస్టేజ్ లో గెలవటం మాత్రం నువ్వు డిసైడ్ అయితే. ఎందుకంటే అంత ఉంది ఇక్కడ, 100% ఉందన్నమాట. ఒక మెంటర్ ఇప్పుడు సుబ్బారావు సార్ లాంటి వాళ్ళు త్యాగం చేయటమే కదా, ఉద్యోగాన్ని కూడా త్యాగం చేయటమే కదా. ఒకసారి ఆలోచించండి ఎవరి కోసం. ఒక్కసారి అది మనం గుర్తిస్తే, ఆ ఒక్క పాయింట్ కానీ గుర్తిస్తే మనం అందరం చూడండి, ఇట్లాంటి గొప్ప వ్యక్తులే వస్తూ చేస్తున్నారు అంటే మనం ఎందుకు డిసైడ్ చేయకూడదని ఎవరికి వాళ్ళం అనుకుంటే చాలు. 100% సార్ ఇంక నేను ఏ విధంగా చేయాలని కూర్చోవాలి. కాబట్టి అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అద్భుతమైన సెషన్ తీసుకుని మీ అందరూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోండి. మంచి సెషన్ అందించింది శిరీషమ్మ. సో ఇట్లా కొన్ని సెషన్లు అందించాలి ఇంకా. ఎందుకంటే బాగా చదువుకున్నారు వాళ్ళిద్దరు కూడా, మాస్టర్ గారు కానీ శిరీష మేడం గారు బాగా చదువుకున్నారు. చదువుకున్న నాలెడ్జ్ కొంత ఉంటుంది. ఈ సిస్టమ్ లోకి వచ్చి పని చేస్తున్నారు, ఇక్కడ నాలెడ్జ్ కూడా కొంత తీసుకుని ఉన్నారు. కాబట్టి రెండు కలగలిపి ఎంతో మందికి మరి నాలెడ్జ్ పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం అందరం కూడా శిరీష మేడం, సుబ్బారావు మాస్టర్ కొంత తీసుకుందాం అందరం కూడా. నేను కూడా ఈవెన్ నేనే పెద్ద ఇది కాదు, కాకపోతే ముందు వెళ్తున్నా అంతే. డబ్బుల పరంగా వెస్టేజీలో వస్తున్నాయి, ఎంఎస్ఆర్ గారి బాటలో నడుస్తున్నా. ఆయన చెప్పే మాటలను మాత్రమే నేను చెప్తున్నాను. కానీ తెలుగు లెక్కలో, చదువు లెక్కలోకి వచ్చేసరికి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు జూమ్ లో. మీ అందరి మాటలను కూడా తీసుకుంటాం ఇక్కడ. ఒక్క సుబ్బారావు మాస్టర్, శిరీష మేడం కాదు, ఒక్కొక్క సెషన్ ఒక్కొక్కరు అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రోజు ఒకరు కూడా మాట్లాడాల్సిన సందర్భం రాబోతుంది. సో మీరందరూ కూడా మంచి నాలెడ్జ్ తీసుకొని మనం ఇక్కడ గెలిచి చాలా మందిని గెలిపించాలి, స్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటూ శిరీషమ్మకి విషయం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ రా తల్లి. 100% నీ బర్త్డే టైంకి 1,00,000 మాత్రం పక్క, ఇది మాత్రం 100% జరుగుద్ది కూడా. ఆ విధంగానే పని చేస్తున్నారు, అవుతుంది కూడా గ్యారంటీగా. సో థ్యాంక్ యూ రా తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకో మాట, బిఎన్ రెడ్డిలో మేము ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ గురించి మా దగ్గరికి వచ్చారు. తుర్కెంజాల్లో మీటింగ్ అయిపోగొట్టుకొని ఇంటికి ఇన్వైట్ చేసి వచ్చారు. అక్కడ అన్నయ్య ఇంట్లోకి రాగానే నేను అక్కడ బోర్డు మీద నా గోల్ రాసుకున్నా. అది ఎవరి కోసమో నేను రాసుకోలేదు, నా కోసం నేను రాసుకున్నా. ప్రతిరోజు లేవగానే నా గోల్ నాకు కనిపించాలి.
అది కనిపించగానే అమ్మో నేను ఇది రాసుకోవడం కాదు పని చేయాలి కదా అనే ఆలోచన వస్తుంది కాబట్టి అలా గోల్ రాసుకున్నా. ఎంఎస్ఆర్ అనే ఇంట్లోకి రాగానే అది చదివాడు. చదివి శిరీషమ్మ బర్త్డే ఎప్పుడు రా అంటే మార్చి 27 అన్నయ్య అన్న. మార్చి 27కు ఎన్ని మీటింగ్స్ ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసి ఆ రోజు నీకు మీటింగ్ డేట్ ఇస్తున్నా ఫిక్స్ చేసుకో, ఆ రోజు 1,00,000 ఉండాలి, కార్ కటింగ్ ఉండాలని బ్లెస్సింగ్ చేశాడు. అదే దిశగా నేను 1,00,000 తీసుకోవాలి, ఎంఎస్ఆర్ గురూజీ మాట ఇచ్చిండు. ఆ దిశగా మేము పనిచేస్తాము. ఖచ్చితంగా నా గోల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతానయ్యా. 1,00,000 రూపాయలు తీసుకుంటాం మీ బ్లెస్సింగ్స్ తోటి. ఆ రోజు కార్ కటింగ్ చేద్దాము, పెద్ద మీటింగ్ పెట్టి 100% ఆల్రెడీ కార్ ఫండ్ స్టార్ట్ అయింది కాబట్టి 1,00,000 దాటించాలి. దాటించిన తర్వాత ఎంఎస్ఆర్ గారి చేతుల మీద కారు ఓపెనింగ్ జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఆయన అన్నాడంటే 100% జరుగుతాం. అది ఎంతో మంది తలరాత్రులు మారుస్తున్నటువంటి మహానుభావుడు, చైతన్యం చేస్తున్నాడు ఎంతో మంది. సో గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో మనం అందరం నటిస్తాం. సో మనం కూడా అందరం గెలవాలా, చాలా మందిని గెలిపించాలా, అంతే, ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి సార్. ఈ సెషన్ చాలా అద్భుతంగా ఇచ్చిన శిరీషమ్మకు మనందరి తరపు నుంచి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఫీడ్బ్యాక్ తీసుకుందామండా మాస్టర్ గారు? తీసుకుందాం, నేను తీసుకుంటా. ఓకే మాస్టారు. థ్యాంక్ యూ సార్ గురు గారు. శిరీష గారు థ్యాంక్ యూ. వండర్ఫుల్. మనకు మోటివేషన్, నాట్ ఓన్లీ మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎవరైతే ఇన్స్పిరేషన్ అవుతారో మనందరికి కూడా ఈ యొక్క మార్నింగ్ టైము ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మీరు తీసుకున్న సెషన్ చాలా మందికి ఆలోచింపజేసింది అనుకుంటున్నా. మరి ఎంతమందికి ఆలోచింపజేసిందో ఒకసారి తెలుసుకుందాం. దయచేసి లీడర్స్, కొత్త వాళ్ళు, నిన్నటి మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. బాలమణి మేడం, చింతపల్లి, మీరు హ్యాండ్ రైజ్ చేయకపోయినా సార్ వాళ్ళ లీడర్స్ ఉంటే చేయండి. మేడంకు పక్కన రైట్ సైడ్ ఉంటాయి 2 బటన్స్ ఉంటాయి. ఆ 2 బటన్స్ రెడ్ గా ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ అన్మ్యూట్ చేయటం, దాని మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. రైట్ సైడ్ వీడియో దయచేసి నేర్చుకోవాలి మనం. బాలమణి మేడం, చింతపల్లి మేడం వెనకన్నా ఉండాలి లేదా తెలియకపోవడం ఉండాలి. సార్ రమణ సార్ ఫోన్ చేయండి మేడంకు. నెక్స్ట్ గీతా మేడం, జడ్చర్ల. బి గీత, మహబూబ్ నగర్ మేడం, జడ్చర్ల గారు. జూమ్ వినట్లేదని అర్థమవుతుంది మేడం. పిలిచినప్పుడు మీరు రెస్పాండ్ కావట్లేదంటే జస్ట్ ఆన్ చేసి పక్కన మీరు వేరే పని చేసుకుంటున్నారు అనుకుంటా, లేదా ఎందుకంటే ఈ జూమ్ అనేది ఎంత ఇంపార్టెన్సో విన్న వాళ్ళకి ప్రశాంతంగా. గుడ్ మార్నింగ్ సార్. భీమయ్య గారు ఒకసారి తర్వాత నేను ఒకసారి పిలుస్తా సార్. ధనలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, నల్గొండ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ధనలక్ష్మి మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. శిరీష మేడం గారు మాట్లాడండి. మీకు ఏం అర్థమైంది, ఏం నచ్చింది, ఏం పాయింట్ కనెక్ట్ అయ్యారు? మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నాకు ఇందులో అది ప్రొడక్ట్ అనేది బాగా నచ్చినాయి మేడం. మేడం ఈ రోజు మేడం చెప్పిన విషయాల్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెప్పండి మేడం. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయినా సార్. వచ్చారా? ఓకే ఓకే. కొంచెం 5:30కే మేడం, 5:30కే లోపే యాడ్ కావాలి. నో ప్రాబ్లం. రేపు నుంచి మరి ట్రై చేయండి మేడం. ఓకే ఓకే సార్. సార్ సుబ్బారావు సార్, దయచేసి మేడం. సుబ్బారావు సార్, గీతకి అది అన్మ్యూట్ కావట్లేదంట సార్, అది ఒకసారి మరి
అన్మ్యూట్ అవుతుంది మేడం. చెప్పండి వాళ్ళకు. రైట్ సైడ్ ఇప్పుడు ఇట్లా జూమ్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడే ఆ యాడ్ పార్టిసిపేషన్ దగ్గర ఉంటుంది. అక్కడ దాన్ని క్లిక్ చేయగానే ఆ పేరు వస్తుంటది. ఆ పేరు దగ్గర ఇట్లా 2 బటన్స్ ఉంటాయి, రెడ్ రైట్. ఇందుకోసమే కదా జూమ్ గుడ్ మార్నింగ్ సార్, పుణ్యవతికి చెప్పండి. టైంలో ఉంటే మనకు అర్థం కాదు. మేడం పుణ్యవతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. పుణ్యవతి మేడం, ఆ లీడర్స్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కాల్ చేయండి మేడం. చెప్పండి. అమ్మ ఉమామేశ్వరి, గుడ్ మార్నింగ్ అమ్మ. మాస్టర్ గారు అది అందరికి అన్మ్యూట్ కావట్లేదు మాస్టర్. ఒకసారి చూడండి, ఆప్షన్ చూడండి ఒకసారి. అన్మ్యూట్ ఆప్షన్ అన్మ్యూట్ చేసినాను. అదే ఒకసారి అందరు కాల్ అన్మ్యూట్ కొట్టండి సార్. అన్మ్యూట్ పెట్టాను, మాట్లాడండి సార్. అది నేను చెప్పిన ఉమామేశ్వరి మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో సార్. గుడ్ మార్నింగ్ ఉమా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఇచ్చిన ఈ సెషన్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జాబ్కి వెళ్ళేవారు ప్రతి ఒక్క ఫంక్షన్ కానీ ఏదైనా సరే లీవ్ పెట్టి మరి జాబ్కి వెళ్తున్నారు. అంటే అక్కడ లైఫ్ లేదని తెలుసు వాళ్ళకి, అయినా సరే ఏదో కొంత శాలరీ కోసం అని చెప్పి వాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు అదే అక్కడ లైఫ్ లేదని వాళ్ళకి తెలుసు, అయినా వాళ్ళు వెళ్తుంటారు. కాకపోతే అక్కడ మనం థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నేను ఒక్కరోజు వెళ్ళకపోతేనే నాకు శాలరీ కట్ అవుతుంది అని వాళ్ళు థింక్ చేసి కానీ వెస్టేజ్లో జాయిన్ అయ్యి పట్టుకుంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే మేడం. ఇంకా మీరు ఇచ్చిన ఈ సెషన్ ద్వారా నేను ఇది అర్థం చేసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఉమా ఎవరో కదా సార్, మా స్టూడెంట్ మా దగ్గర చదువుకుంది. ఆ పాప ఈరోజు వెస్టేజ్ లో పార్ట్ టైం గా చదువుకుంటూ కాలేజ్ చేస్తూ ఈరోజు వెస్టేజ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఉమా. నెక్స్ట్ పుణ్యవతి మేడం మాట్లాడుతారా? దయచేసి ఎవరు లెఫ్ట్ కావద్దు సార్, వింటూ ఉండండి. ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చారు, ధనలక్ష్మి మేడం ఎగ్జాంపుల్ లేట్ గా జాయిన్ అయ్యారు, ఫీడ్బ్యాక్ ద్వారా కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి తెలుసుకోవచ్చు. ఒక పనిని మళ్ళీ మనం వినడం ద్వారా మన బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. తద్వారా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, సొంత పాజిటివ్ గా ముందుకు వెళ్ళిపోతారు. పుణ్యవతి మేడం మాట్లాడండి. పుణ్యవతికి రావట్లేదంటే సార్. ఒకసారి మీరు సార్ మధ్య అడుగు మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్, స్పీడ్ మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఈరోజు మీటింగ్ లో మీరు ఫస్ట్ సారి మీకు మీ దగ్గరికి విస్టేజ్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసిన, రెండోసారి సార్ మాటలకి కొంచెం అంగీకరించి దాన్ని తీసుకొని ఏదైతే అయత్ నగర్ మీటింగ్ లో మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి ఆ బీబీ మేడం మేటలకి మీరు ఆకర్షితులై దాని గురించి తెలుసుకొని ఇంటికి వచ్చి ఎమ్మటే డిసైడ్ అయ్యి ఈ విస్టేజ్లోకి రావటం అదొకటి. నెక్స్ట్ మీరు ఫీల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఎంఎస్ఆర్ గారు మీకు పుషింగ్ ఇచ్చి మీకు ఎంతో అంత ఉన్నది, ఖచ్చితంగా ఈ ఫీల్డ్ బిజినెస్ ని పట్టుకోండి, చేయండి, మీ ద్వారాగా ఎంతో కొంతమందికి మీరు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు, వెలుగు నింపిన వాళ్ళు, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మీరు మిగిలిపోతారు, ఒక మంచి పని చేయండి సమాజానికి అన్ని ఒక మాట వచ్చింది మేడం తోటి. ఆ మేడం నాకు చాలా కరెక్ట్ అయింది సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ 1 year కి నెక్స్ట్ బర్త్డేకి మేడం గారి యొక్క గోల్ రిచ్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గడికోయల అన్నమ్మ మేడం సార్ ఒకసారి గోవర్ధన్ సార్ గుడియండి సార్. ఇస్తా మేడం, ఒక్కొక్కరు అన్ని టీంల నుంచి రావాలి. మనకు రేపల్లి ఉంది, అక్కడ ఉంది. అన్నమ్మ మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లీడర్స్ అన్నమ్మ మేడం గారికి వీలైతే చెప్పండి. అన్మ్యూట్ ఉంది, అందరికి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. రైట్ సైడ్
బటన్ మీద క్లిక్ చేస్తే మీ పేరు కాడ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. నెక్స్ట్ నగేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం చెప్పింది ఒకటి ఏంటంటే, అందరూ మార్కెటింగ్ డబ్బులు వస్తున్న చేయనైతుడు కానీ బాధ్యతగా నేను గెలవాలి అని పని చేయట్లేదు కాబట్టి డబ్బులు రావట్లేదు అని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నగేష్ సార్, థ్యాంక్ యూ. ఇలానే మీరు అప్పుడప్పుడు జూమ్ లోకి వస్తూ, అప్పుడప్పుడు కాదు రోజు జూమ్ లోకి వస్తూ మీరు వీలైనప్పుడల్లా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి ప్రతిరోజు. అలవాటు అవుతుంది సార్, కొద్ది రోజులు కష్టంగా ఉంటుంది, బట్ అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. తర్వాత నాగరాజు సార్, నాగరాజు సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నో ప్రాబ్లం, కొద్దిగా అలవాటు అవుతుంది, అందుకోసమే నేను రిపీట్ చేస్తున్నా. దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. అందరు కొత్త వాళ్ళని ఇప్పుడు, ఎందుకంటే మొన్న పెద్ద మీటింగ్ లో పడి అందరం ఉన్నాం కాబట్టి అర్థం కాపోయేది. ఇప్పుడు కొంచెం అలవాటు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేశారు. ఈరమ్మ నాగరాజు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. నాగరాజు సార్ మాట్లాడు. వాళ్ళు చేయడం హలో వేస్టేజ్ కి గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి సార్. మేడం గారు కరెక్ట్ అయిన మాట చెప్పండి. సార్ విన్నారా మీరు? మేడం గారు మాట్లాడింది మొత్తం విన్నారా అంటున్నా? విన్నారా లేదా విన్నట్టుగా ఉన్నారా? ఏం లేదు సార్, విన్నా సార్. ఇంటనే కదా సార్ మాట్లాడండి. ఏం నచ్చింది మేడం గారు మాట్లాడే విషయాల్లో? ఏం పాయింట్ నచ్చింది మీకు? అంటే ఒకటి అంటే ఒక 20 మందిని సెలక్షన్ చేసుకుంటే అందులో ఒక్కరైనా కానీ మనం కౌంట్ చేయగలుగుతాం అనే ధైర్యం ఉంటది. మనం ఒక్కరిని సెలక్షన్ చేసుకుంటే ఒకరితోనే ఆగిపోయింది అనుకో, ఆగింది అనుకోండి, అక్కడికి ఆగిపోతే మనం డిసప్పాయింట్ అయ్యి ముందుకు వెళ్ళగలేకపోతాం. ఒక 20 మందిని మనం టచ్ చేసినామంటే 20 మంది కలిసి ఆలోచన మేడం చెప్పింది, మంచి నిర్ణయం చెప్పింది. అంటే కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒకరిని అడిగిన తర్వాత వాళ్ళు వెనక అన్నారు, వాళ్ళకి ఎవరో వేరే విధంగా చెప్పినారంటే కూడా మనం డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్ళాలంటే ఇది ఒక మంచి అవకాశం. సరే మేడం మంచి విషయమే చెప్పింది. అంటే కొత్తగా అన్నప్పుడు మాకు కూడా కొంచెం భయంగా ఉంటుంది, ఏమనుకుంటారో. గట్టు కదా సార్ మీది? గట్టు కదా? అవును సార్, గట్టు, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ గట్టు. సార్ నేను మొదట్లో సార్ అగిరిగోల్డ్ అవినిగోల్డ్ అవన్నీ చేస్తూ వచ్చిన, కానీ కొన్నిట్లో అవన్నీ అంటే ఇది కూడా హెర్బల్ లైఫ్ కూడా చేసిన, హెర్బల్ లైఫ్ లో కూడా ఉన్నా. కానీ కొన్ని మూవ్ అవుతూ ఉంటేనే మాకు చాలా కొన్ని దెబ్బతీసినాయి. అగ్రిగోల్డ్ దెబ్బతీసింది, అవినిగోల్డ్ దెబ్బతీసింది. ఇవన్నీ అంటే పబ్లిక్ లో ముందుకు వెళ్ళాలన్నా భయం అనిపిస్తుంది. వాళ్ళలో మనము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఇదేమైనా ప్రాబ్లం వస్తుందా ఎట్లా అనేది కొంచెం ఒక మూలలో భయం ఉంది, ఒక మూలలో ధైర్యంగా చేస్తూ పోవాలని ఒక ధైర్యం కూడా ఉంది, సంకల్పం ఉంది. కానీ ఆ భయాన్ని పక్కకు దూకి ధైర్యంగానే ముందుకు వెళ్తున్నాం. మన ముందుకు ఏ విధంగా అంటే మా ఏరియాలో కొన్ని విధాల కొంచెం భయంగా అంటే కొన్ని దెబ్బతీసినారు వేరే కంపెనీలు వేరే విధంగా. కానీ దాన్ని పోగొట్టడానికి కొంచెం కష్టంగా పడాల్సి వస్తుంది. సో సార్ మిగతా అన్ని కూడా మీరు మిగతా అగ్రిగోల్డ్ ఇవన్నీ కూడా అమౌంట్ కట్టించేవి, హెర్బల్ లైఫ్ ఇవన్నీ కూడా హెవీ మనం ఇంత ఖచ్చితంగా కిట్ లాగా కొనాలి అక్కడ. అంటే దాన్ని విమర్శించడం కాదు, బట్ అక్కడ హెవీ ఎక్స్పెండిచర్ మన ప్రొడక్ట్స్ తో పోలిస్తే కంపేర్ చేస్తే అవి హెవీ ఎక్స్పెన్సివ్, అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది దాంట్లో. అది మనం విమర్శించడం కాదు, బట్ బయట వాళ్ళు దాంట్లో చేయని వాళ్ళని చెప్తున్నా.
మాట. Hmm. అది అంతా కూడా కిట్ లాగా తీసుకోవాలి, ఖచ్చితంగా ఇంత కొనాలంటే. దీంట్లో ఒక సబ్బు కొనుక్కొని కూడా మనం బిజినెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఎవరితోటి మనకి ఏమీ లేదు. ఇది సింపుల్ గా మనకు అన్ని నిత్యావసరాల సబ్బులు మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ముందుకెళ్ళొచ్చు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, బట్ టైం పడుతుంది, నో ప్రాబ్లం. గమ్యం మాత్రం చేరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం జహీరా మేడం బుచ్చి మేడం మాట్లాడండి. బుచ్చి నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ బుచ్చి జహీరా మేడం. శశికళ మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. జడ్చర్ల. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం బాగుంది మేడం. మీకు ఇప్పుడు లేచి పొద్దున్న లేవంగానే ఇప్పటికి వంట అయిపోయింది మేడం. ఇంక వెళ్ళిపోవాలి డ్యూటీ. ఇది డ్యూటీ 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 మేడం. లేచినామా పోయినామా వచ్చినామా, కానీ ఇది 100 సంవత్సరాలు చేసినా ఈ జీవితాలు ఏం మారవు మేడం. మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఎస్ మేడం. నాకు నచ్చింది మేడం గోల్. మనం పొద్దుగా లేవంగానే మన గోల్ మనకు కనిపించాలి మేడం. ఆ పైన నచ్చింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మేడం. మనం ఇప్పుడు మీరు పోయేది మీ ఓనర్ యొక్క గోల్ కోసం పోతుండ్రు ఇప్పుడు ప్రజెంట్ లేసి. అవును సార్. మనం చేసేది మన గోల్ కోసం మనం పనిచేస్తాం వెస్టేజ్ లో. ఈ సింపుల్ డిఫరెన్స్, అంతే కదా మేడం? అంతే సార్. మన ఉండడం కోసం మనం పోతాం, ఆయన మాత్రం ఆయన గోల్ కోసం మనల్ని అందరినీ ఉద్యోగాన్ని కల్పిస్తారు. నో ప్రాబ్లం, బట్ తప్పు కాదు ఉద్యోగం చేయడం, బట్ అదే జీవితం కాదు. అది మేడం గారు చెప్పిన దాంట్లో సారాంశం. థ్యాంక్ యూ మేడం. శశికళ మేడం, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బుచ్చి జహీరా మేడం బుచ్చి, తర్వాత రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. రాజేష్ సార్ రేపల్లి. సార్ మేడం గీతా మేడం మాట్లాడతారా? మహబూబ్ నగర్. ఎవరో ఇద్దరు లెఫ్ట్ అయ్యారు, దయచేసి లెఫ్ట్ గా కట్టండి. మనకు ఉన్నది ఎగ్జాక్ట్లీ మనం 6:35 కల్లా క్లోజ్ చేద్దాం. సార్ ఒకసారి పుష్పలత మేడంకి ఇస్తారా సార్? పుష్పలత మేడం, గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. పుష్పలత మేడం హైదరాబాద్. మేడం గారు అడ్మిట్ చేయండి. హలో, ఓకే మేడం, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెస్టర్న్ ఫ్యామిలీ. నేను కొద్ది రోజులు విధానం అనుకుంటున్నాను సార్, ఇప్పుడు ఏం మాట్లాడాను. కొంచెం వాయిస్ రావట్లేదు మేడం, కొంచెం ట్రై చేయండి. నేను కొన్ని రోజులు వింటాను సార్, తర్వాత మాట్లాడతాను. అంత బాగుంది, వింటున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే గట్టి నిర్ణయం తీసుకోవాలి. మనం ఏదొచ్చినా ముందుకు వెళ్ళాలి అనేది గట్టి నిర్ణయం తీసుకుంటేనే ఇందులో సక్సెస్ ఉంటుందని అర్థమైంది. థ్యాంక్ యూ శిరీష మేడం, బాగా చెప్పారు మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. పుష్పలత మేడం, థ్యాంక్ యూ. వింటూ ఉండండి, ఇలాగనే వింటూ ఉండండి. కొంచెం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం మీరు ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్లారు, అవి వాడుతూ ఉండండి. మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మన ఓన్లీ ప్రొడక్ట్ రిజల్టే మనకు షేర్ చేయాలి. బాగా నచ్చితేనే మనం షేర్ చేయాలి, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు. సో కాబట్టి మీరు ఇంకా జర్నీ చేస్తుంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. తప్పకుండా మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ సార్ గద్వాల, మాట్లాడండి సార్. ప్రవీణ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా గురువులు సుబ్బారావు సార్ మరియు విఎస్ఆర్ సార్ గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మీరు ఈరోజు అందించిన సందేశం చాలా మోటివేటివ్ గా ఉంది మేడం. ఈరోజు ఇన్స్పిరేషన్ మాకందరికి ఇన్స్పిరేషన్ సుబ్బారావు సార్ మేడం. అంతా 1,40,000 శాలరీ తీసుకుంటూ కూడా సారు ఉదయాన్నే 5 గంటలకు లేచి మమ్మల్ని జిమ్ కు లేపుతుంటాడు సారు. మేమే చాలా అసలు సార్ యొక్క ఓపికకు
వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తూ సార్ యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు సార్ లాంటి హస్బెండ్ మిమ్మల్ని దొరికినందుకు చాలా మీరు అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మీరు మీ బర్త్డేకి మీకు ఖచ్చితంగా మీ గోల్ సాధించాలని చెప్పి మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. దాన్ని చూసి మీరు కూడా ఒక రోల్ మోడల్గా ఎదగాలని కోరుకుంటున్నా సార్. ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకోండి. 1,40,000 జీతం పక్కన పెట్టి ఎవరి కోసం వచ్చారు, ఎవరి కోసం పని చేస్తున్నారు, మరి సారే పక్కన పెట్టారు కదా గవర్నమెంట్ జాబ్ని. మనం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు మరి ధైర్యం చేయలేకపోతున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నేను అంటే లీవ్ పెట్టింది పర్పస్ అంటే కొంతమంది ధైర్యం కోసమే సార్, అంతేగాని నాకు వేరే ఉద్దేశం ఏమి లేదు. మనం నమ్ముకున్న వ్యక్తులకి టైం కేటాయించలేకపోతున్నాం. ఆ రెసిడెన్స్ స్కూల్ సిస్టమ్ లో ఆల్మోస్ట్ బయట స్కూళ్ళకి మన స్కూల్కి తేడా ఉంటది. నైట్ స్టడీలు, నైట్ 9 గంటల దాకా డ్యూటీ, మార్నింగ్ 7కి పోతే ఎట్లా. సో ఇది కొంచెం నాకు ప్రతిబంధకంగా అనిపించింది. ఇది రెండో జీవితం అనిపించింది నాకు. మొదటి జీవితం 23 ఏళ్ళు చేసాము. నా లైఫ్ లో మనం బ్రతికేది ఒక 30-35 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. మనం మెయిన్ టైం అంతా కూడా 20 ఏళ్ల వరకు బాల్యమే అయిపోతుంది. 60 ఏళ్ల తర్వాత ఏమి చేయలేము. పెద్దగా సాధించేదంటూ పెద్ద తక్కువ ఉంటుంది అక్కడ. బట్ ఈ మీన్ వైల్ టైంలోనే ఆల్మోస్ట్ నాకు 50 to 60% టైం అంతా ఒక జీవితంలో ఉపాధ్యాయ వృత్తిలో అయిపోయింది. అది తక్కువ కాదు, బట్ అది హంబుల్ ప్రొఫెషన్ అది. బట్ కాకపోతే నా జీవితం అంతటితోగా సరిపోయిందని అనుకున్న ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత అక్కడ చేసే టీచింగ్ ఇక్కడ చేద్దామని చెప్పి అనిపించి నా మనసుకు నచ్చి, సో నమ్ముకున్న వ్యక్తులకి ఎక్కువ మందికి టైం ఇవ్వలేకపోతున్నానే ఒక చిన్న బాధ ఉండేది. అది నేను లేకపోయినా అక్కడ వ్యవస్థ నడుస్తుంది. సో ఇక్కడ ఈ నా యొక్క టైం అనేది ఇక్కడ అవసరం అనిపించి నాకు నేనుగా పెట్టుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. చాలా ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు, స్ట్రగుల్స్ వస్తున్నా నో ప్రాబ్లం. అది ఎందుకంటే మేడం చెప్పింది కదా, ఫ్యూచర్, భవిష్యత్తు. సో దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అలా అని చెప్పి మీరు ఎవరు లీవ్లు పెట్టాల్సిన అవసరం లేదు. హార్ట్ఫుల్ గా పనిచేయండి. మేము 1 year తర్వాతనే పెట్టాము. సో కాబట్టి మీరందరూ కూడా మేడం గారు చెప్పిన విషయాన్ని నేను ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ, హార్ట్ఫుల్ గా ఎక్కడ ఉన్నా ఏం మాట్లాడుతున్నా మేము ఒక్కసారి ఒక 4-5 మీటింగ్లు విన్న తర్వాత ఇక డిసైడ్ అయినాం, దీంట్లో డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు, మోసం లేదు, మోసగించేది లేదు. ఒకటి అర్థమైంది, మనం బలవంతంగా వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టేది లేదు. వాళ్ళకి ఇష్టమైనంత, కావాల్సినంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకొని వచ్చిన రిజల్ట్ షేర్ చేస్తే మధ్యవర్తులకి ఇచ్చే కోట్ల రూపాయల డబ్బులు మన కోట్ల మందికి డబ్బులు పంచివ్వడానికి డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. ఈ వ్యవస్థను ద్వారా ఎంతో మందికి నిరుద్యోగులు, చిరుద్యోగులకి గవర్నమెంట్ ఉపాధి కల్పించడం కోసం పెట్టిన వ్యవస్థ పేరే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వెస్టేజ్ ద నెంబర్ 1 కంపెనీ. రేపు చెప్తాం దాని కంపెనీ ప్రొఫైల్ అండ్ సిఎన్సి గురించి కొన్ని కొత్త విషయాలు రేపు కూడా. మరి ప్రతిరోజు కూడా చాలా కొత్త విషయాలు మీకు రాబోతున్నాయి. అందరూ కూడా అదృష్టవంతులు. దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ కావద్దు. 3 లెఫ్ట్ అయ్యారు సార్, మీకు ఏదైనా. ఎందుకంటే రేపు కూడా చాలా కొత్త మంచి ప్రొఫైల్ తోటి, మంచి కాంటెంట్ తోటి ఒక వండర్ఫుల్ స్పీకర్ రాబోతారు. తప్పకుండా వింటూ ఉండండి. దయచేసి 5కి మీరు అలారం పెట్టుకోండి. అప్లైనర్ అంటే ఎవరో మీకు ఫోన్ చేసేంత వరకు దయచేసి, ఎందుకంటే చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమనుకుంటారు అని చెప్పి మాకు కూడా. బట్ తప్పదు, కొంచెం ఇబ్బంది పెట్టని నేర్పాల్సి. అదే మీకు మీరుగా అలారం పెట్టుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా లేచి ఫ్రెష్ అప్ అయి జస్ట్ జూమ్ ఇంటుంటే ఈ మార్నింగ్ టైంలో తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకున్న నిర్ణయం తప్పకుండా, ఎందుకంటే దేవతలు తిరిగే టైం అనేది పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో అలాంటి టైంలో దైవముహూర్తంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో, మీ కుటుంబానికి, మీ వంశానికి, రాబోయే తరాలకి మీరు అది ఒక వరంలాగా మారుతుంది. దయచేసి అలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ మనందరినీ జూమ్లోకి, గురువు గారి ద్వారా మనకి జూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో దయచేసి ఆ రకమైనటువంటి మోటోతో వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు గెలుస్తూ 10 మందిని గెలిపించాలనే తపన ఉన్నందుకు అట్లే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ గెలుద్దాం. నెక్స్ట్ బాలమణి మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ శిరీషమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ మేడం.
మాట్లాడండి, మీకు నచ్చిన పాయింట్ చెప్పండి. వినిపిస్తుందా సార్? ఓకే ఓకే ఇప్పుడు ఓకే సార్. మేడం ఇచ్చిన సెక్షన్ చాలా బాగుంది సార్. మరి గోలు ఒక బోర్డు మీద రాసుకొని ఎంఏ సారు వచ్చి చూడడం, మళ్ళీ మేడం గారికి ఒక 1 ఇయర్కు ఒక కార్ గిఫ్ట్గా ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది మేడం, తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుందని గోల్ చెప్పింది సార్. చాలా బాగా నచ్చింది నాకు. అలాగనే మీరు 1 ఇయర్ కంపల్సరీ కార్ తీసుకోవాలని గోల్ మేడం గోల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శిరీష మేడం గోల్ ఉంది, కంపల్సరీ పని చేస్తాం. మీ అడుగు జాడల్లో మేడం అడుగు జాడల్లో కంపల్సరీ పని చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒకటి సాధించాలి, సాధించటమే గోల్ అంటాం. ఏదో ఒకటి ఉండాలి మేడం. ఏది లేకుండా ఏదో పని చేసుకుంటూ పోతే మనం ఒక గమ్యం చేరలేము. లింక్ నాకు ఓపెన్ కాలేదు సార్. బాబుని లేపి మరి చేయించుకున్నాను సార్. సార్ మేడంతో మాట్లాడి దీనికోసం మనం సపరేట్ అయిన జూమ్. ఇలా మీరు ఎప్పుడైతే జూమ్ అదేదో లింక్ ఏదో లింక్ కాడ ఏదో వాడి ఓపెన్ గా కావట్లేదు సార్. అందుకని మీరేం మాట్లాడమంటారు, అదే నాకు ఓపెన్ కావట్లేదు, అందుకనే ఇబ్బంది అవుతుంది సార్ నాకు. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తే ఓపెన్ అయ్యిందో అదే పని చేయండి. నాకు ఈ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా అందరం కూడా గోల్ పెట్టుకుందాం, ఆ గోల్ కోసం పనిచేద్దాం. ఏదో ఒకటి సాధించాలి, పిల్లలు బాగా చదివించాలి అనేది ఏదో ఒకటి పెట్టుకోండి మీరు గోల్. నేను ఇది సాధించాలి, నేను చెప్పాను దాని ప్రకారం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్ యూసుఫ్ పఠాన్ సార్. యూసుఫ్ ఖాన్ సార్. గురుగారు సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి సార్. సార్ అన్మ్యూట్లోకి వెళ్ళారు, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం గారు, ఈ జూమ్ సెక్షన్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మన అప్లైనర్ కోసం కాదు, మన డౌన్లోడ్ కోసం కాదు, మన కోసం మనం గట్టిగా నిలబడి పనిచేయాలని చెప్పారు. ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చింది మేడం గారు నాకు. తప్పకుండా నిలబడి మా మేడం, నేను, మా శ్రీనివాసరావు గారు, మా మెంటల్ గురుగారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ కల్లా నెక్స్ట్ పళ్ళు తీసుకోవాలని చెప్పి, మా డౌన్లోడ్లో కూడా మనం ఇప్పియాలని చెప్పి గట్టిగా పనిచేస్తున్నాం మేడం గారు. థ్యాంక్ యూ మాస్టర్ గారు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టైం కూడా ఓవర్ అయింది. 6:30 10 minutes ఎక్కువైంది. 6:30 క్లోజ్ చేద్దాం ఎవ్రీడే. సో లాస్ట్ వన్, చాలాసేపు నుంచి వాళ్ళు ఉన్నారు. సార్ బ్రహ్మచారి సార్, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టాను. పర్వాలేదు సార్, అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈ రోజు మీ సెషన్ చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా బాగుంది. మీరు చెప్పిన పాయింట్లలో మేడం, ఫస్ట్ మన బీబీ మేడం గారి వాయిస్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు చూడండి మేడం, అదొకటి. తర్వాత మన ఫ్యామిలీలో అందరు మేడం, మా అమ్మగారు, నాన్నగారు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యింది కూడా, మీరు తర్వాత సుబ్బారావు మాస్టర్ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యింది కూడా, అంతకంటే ఎక్కువ దీంట్లో ఉంది అని చెప్పి సార్లు పెట్టి దీన్ని అందరికీ టైం ఇవ్వలేకపోతున్నాం మనం అని చెప్పేసి త్యాగం చేసి ఇంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కూడా ఇది ఇంత అందరికీ మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలనే అదొకటి చాలా బాగా నచ్చింది మేడం. 100% మీద తప్పకుండా మీరు అనుకున్న గోల్ మార్చి 27th రోజు కార్ తీసుకుంటారు మేడం. మేము కూడా వస్తాం మేడం అక్కడికి, షోరూమ్కి. తప్పకుండా మేడం. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారావు మాస్టర్ గారికి, రేపల్లి శ్రీనివాసరావు సార్కి, అందరికీ థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మచారి సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి లాస్ట్ లో అంగడాల సుజాత మేడం మాట్లాడండి. దయచేసి ఈ రోజు ఎవరైతే అవకాశం రాలేదో ఏం వరీ కావద్దు, ఫీల్ కావద్దు సార్. రేపు మళ్ళీ నాకు తెలిసి ఎవరెవరికి ఈ రోజు మాట్లాడారో మళ్ళీ రేపు కొత్త వాళ్ళకి, ఇప్పుడు మాట్లాడి పాత వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ప్రతిరోజు ఈ విధంగా మన అందరం ప్రతిరోజు కొంత నేర్చుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఈ టెక్నాలజీని కూడా మనం ఓకేనా సార్?
నెక్స్ట్ అంగడాల మేడం సుజాత గారు మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి. సునీత మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. నేను రేపటి నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు సుజాత. నేను సీనన్న టీవీ మేడం. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. ఉదయాన్నే చాలా అంటే చాలా మంచిగా అన్ని ప్రతి ఒక్కటి మీరు చెప్పింది పాటిస్తే మేడం అందరం కూడా విజయం సాధిస్తాం మేడం మీలాగానే. అలాగే ఒక 20 మందికి చెప్పుకుంటే వాళ్ళలో ఒక్కళ్ళైనా కనెక్ట్ అవుతారన్న మేడం. నాకు ఇది బాగా నచ్చింది మేడం. ప్లస్ ఒక్కళ్ళకి చెప్తే వాళ్ళకి ఎక్కడో చాట నెగిటివ్ వచ్చి అదే ఇదా అని అంటారు మేడం. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మేమందరం కూడా మీ ముందు నడుస్తున్న మీ వెనక మేము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సుజాత మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. స్పెషల్ థ్యాంక్స్ టు మంచి ఇన్ఫర్మేషన్, మంచి మోటివేషన్. గెలవాలి గెలవాలి గెలవాలి, ఒకటే మార్గం. అందరం గెలవడం కోసం వచ్చాము భూమి మీదకి. మనకు ఆ గెలవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే మనకి వెస్టేజీ, మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఇది ఒక గొప్ప అవకాశం. అందరం గెలుద్దాం, నలుగురిని గెలిపిద్దాం. ఇదే స్లోగాన్ తోటి అందరం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. శిరీష మేడం, గురుగారు క్లోజ్ చేస్తున్నాం ఇది 6:10 టైం. మాస్టర్ గారు ఓకే. ఈ రోజు బాపట్ల, పొన్నూరు నాదే మీటింగ్ డిఎల్సిపిలో, పొన్నూరు డిఎల్సిపిలో. అట్ ద సేమ్ టైం మార్నింగ్ బాపట్లో 10 o'clock డిఎల్సిపిలో ఉంటుంది. అట్లాగే పొన్నూరు మధ్యాహ్నం 2 గంటలకు మీ టీమ్స్ ని ఉన్న వాళ్ళని అక్కడికి ప్రమోట్ చేయండి, కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక చిన్న మాట ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వచ్చి వర్క్ చేయలేము ఎవరం కూడా. ఎందుకంటే సపోజ్ చిన్న టీం ఇది, ఈ చిన్న టీం కోసం సపరేట్ జూమ్ చేస్తున్నాం. శివమన్ టీం ఉంది, అట్లా నాకు ఉన్న టీంలో 6 టీంలలో నుంచి ఏ టీంకి ఆ టీంకి డివైడ్ చేసి ఇట్లాంటి జూమ్ చేస్తున్నాం. అట్లాగే మళ్ళీ స్టోర్ మీటింగ్స్ చేయాలి. అట్లాగే మళ్ళీ 1 by 1 చేయాలంటే కుదురుతుందా? ఇప్పుడు సుబ్బారావు మాస్టర్ కుదరదు, నాకు కుదరదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది మీ అందరికీ. సో కాబట్టి ఏంటంటే ప్రొడక్ట్ అవగాహన పెంచుకుంటూ డిఎల్సిపి వచ్చి బిజినెస్ ప్లాన్ అంటే తెలుసుకొని నేను ఎలా 1 year లో 1 lakh తీసుకోవాలని ఒక ఆలోచన తీసుకుంటే అదే చెప్తున్నాం, బాధ్యత తీసుకోండి. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎవ్రీడే ఇది నా బాధ్యతగా అలారం పెట్టుకొని 5 o'clock అటెండ్ అవ్వండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఫోన్ చేయించుకోవాలి, 4వ రోజు ఫోన్ చేయించుకోకూడదు ఎవరు కూడా. గుర్తుపెట్టుకోండి, సుబ్బారావు సార్ చేస్తున్నాడులే అని మనం ప్రతిరోజు కాదు, మన నాన్నకైనా అమ్మకైనా సరేలే అని చెప్పి పడుకోరు ఇలా వదిలేస్తాడు. 10 రోజులు రేపిన తర్వాత 11వ రోజు ఏం చేస్తారు? ఏదో పిల్లడు బాగాలేదులే, రోజు లేపుతుంటే లెగిసేవాడే కదా, ఈ రోజు లేవలేదు అని చెప్పి ఆగిపోతారు. అట్లా వద్దు. మీరు అందరూ కూడా లీడర్స్ అని గుర్తించండి ఎవరికి వాళ్ళు. ప్రతిరోజు మీకై మీరే అలవాటు చేసుకోండి. ఒక 21 days అలవాటు అయితే చాలు, ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇంకెవరు లేపాల్సిన అవసరం లేదు, మాక్సిమం లేచిపోతారు. కాబట్టి లీడర్స్ అందరూ ఇది గుర్తిరిగి అందరూ కూడా కొత్త వాళ్ళని మనం ప్రమోట్ చేద్దాం. 71 members వచ్చిండ్రులే, సో దాన్ని కొంచెం మెచ్చుకుంటూ పోతాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికి. జూమ్ నాకు తెలిసి